ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14న నిర్వహించే కిసాన్ మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మండల పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు డాక్టర్ వి సుమతి కోరారు. నెల్లూరులోని ఆచార్య వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దక్షిణ మండలం పరిధిలో ఉన్న 5 జిల్లాలకు సంబంధించిన ఈ కిసాన్ మేళాలో రైతులకు అవసరమైన విజ్ఞానం, అవగాహన కోసం 70 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన, పాడి, మత్స్యశాఖల ఆధ్వర్యంలో ఈ స్టాల్స్ ఉంటాయని డాక్టర్ సుమతి చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటుగా జిల్లా మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని కిసాన్ మేళాను విజయం చేయాలని కోరారు. జోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి పనిచేస్తున్నాను. అంటే మా ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొత్తము 5 పరిశోధన జోన్స్ ఉన్నాయి. అందులో దక్షిణ మండలానికి మేము ప్రాతినిధ్యం వహిస్తాం. ఇక్కడ ముఖ్యంగా ఈ దక్షిణ మండలం అంటే ఇది 5 డిస్ట్రిక్ట్స్ ని కవర్ చేస్తుంది. తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, కడప డిస్ట్రిక్ట్స్. ముఖ్యంగా మా దక్షిణ మండలంలో 6 పరిశోధనా స్థానాలు ఉన్నాయి. ఆ పరిశోధనా స్థానాల్లో ఈ నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ఒకటి. ముఖ్యంగా ఈ పరిశోధనా స్థానము వరి పైనే ఎక్కువగా కృషి చేస్తుంది. నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానము 1933లో కుర్చిలో దీన్ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా నెల్లూరు అంటేనే ముఖ్యంగా మనకి వరి గుర్తొస్తుంది, మొలగలుగులు గుర్తొస్తాయి. అందుకనే అప్పుడున్న రకాలు పొడుగాటి రకాలు చీడపీడలకి తట్టుకొని ఎక్కువగా దిగుబడి ఇవ్వలేకపోయేవి. అందుకని వాటిని ఎలా తట్టుకోవాలి, మరియు కోతకొచ్చే సమయంలో వాటి పొడుగు ఎక్కువ ఉండటం వలన అవి వాడిపోయేవి. లాడ్జింగ్ ని ఎలా తగ్గించాలి, ఎక్కువ దిగుబడిని ఎలా పెంచాలి అన్న దానిపైన విస్తృతంగా పరిశోధనలు సాగించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మనకి షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ వచ్చాయి. లాడ్జింగ్ రెసిస్టెంట్ అంటే కోతకు ముందు పడిపోని రకాలు వచ్చాయి. స్వల్పకాలిక రకాలు అంటే ముందు అన్ని 150 రోజులు మించి ఉన్న రకాలన్నీ 120 రోజుల వరకు మనం తగ్గించుకోగలిగాము. ఇవన్నీ జిల్లాల ముఖ్యమైన ప్రతినిధులు ఉంటారు. ముఖ్యంగా ఈ వరి పరిశోధనా స్థానం వాళ్ళు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఒక్క ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీనే కాకుండా మేము రాష్ట్ర వ్యవసాయ శాఖ వాళ్ళతో కూడా సంయుక్తంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మేము ముఖ్యంగా మన మంత్రి వర్యులు కింజారపు అచ్చెన్నాయుడు గారిని కూడా మేము ఇన్వైట్ చేశాము. ఆయన ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఆయన మనకి ముఖ్యంగా వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ మరియు ఫిషరీస్ అనికి కలిపి ఆయనే ఆయన మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆయన రాక ఎక్కువ మంది రైతులకి దోహదం చేస్తానని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ నెల్లూరు వాస్తవులుగా ఉన్నటువంటి మిగిలిన మంత్రివర్యులైన ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి, మరి కావాల్సిన కొత్త రకాల వంగడాలు కానివ్వండి, మరి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి, ఇవన్నీ కూడా మేము అందులోకి పొందుపరచడం జరుగుతుంది. 60 నుండి 70 స్టాల్స్ అంటే